తెలంగాణ రైతులకు ఏదో గొప్ప శుభవార్తనైతే అనుకోవచ్చనమాట. ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే తెలియడమే జరుగుతుందనమాట. ఇక్కడ ప్రభుత్వం కూడా క్లియర్‌గా అయితే తెలియడమే జరిగింది. నేనైతే ఆ యొక్క డాక్యుమెంట్స్ అనేదైతే ఈ వీడియోలో తెలియజేస్తాననమాట. ఈ వీడియోనైతే పూర్తి వరకైతే చూడనీకైతే ప్రయత్నించండి. అలాగే రైతు భరోసా ఎప్పుడు జ ఆహ్, రై మొదలవుతుంది అని కూడా నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాననమాట. అలాగే ఈ రైతు భరోసాకి ఎవరెవరు అర్హులు? ఈ రైతు భరోసా మీకు గనుక రావాలంటే మీకు ఎన్ని ఎకరాల లోపు ఉండాలి అనైతే నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికైతే ప్రయత్నించండి. అలాగే మీరు కనుక మన ఛానల్‌కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్‌లోకి కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే రైతు భరోసా తెలంగాణ రైతుల ఖాతాల రైతు భరోసా సొమ్ము అనైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయని అయితే తెలియడం అయితే జరిగిందనమాట. మనకైతే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు అంటే ఖచ్చితంగా ఈ రైతు భరోసా కనుక మీకు కనుక జమ కావాలంటే 10 ఎకరాల లోపే ఉండాలన్నమాట. మీకు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అర్హులు కానట్లే. అలాగే ఈ రైతు భరోసా ఇంకా మీకు కనుక జమ కావాలన్నా 10 ఎకరాలు ఉండి అలాగే మీ రేషన్ కార్డ్ అనేది అయితే వైట్ రేషన్ కార్డ్ అయి ఉండాలి. అంటే మీ కుటుంబంలో ఎవరైతే గవర్నమెంట్ జాబులు అయితే ఎవరు ఉండొద్దనమాట. అలాగే మీరు పన్ను పే చేయొద్దు. అంటే మీరు ప్రభుత్వానికైతే పన్ను పే చేయని రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా అనేదైతే అర్హులు అనైతే ఈడ అయితే స్పష్టంగా అయితే గవర్నమెంట్ అయితే తెలియడమే జరిగిందనమాట. ప్రభుత్వం అయితే దీని గురించి అయితే ఎటువంటి డౌట్ లేదని అయితే తెలియడమే జరిగింది. అలాగే ఈ రైతు భరోసా ఎప్పటి నుంచి అమలవుతుంది అంటే మనకైతే ప్రభుత్వం అయితే దాదాపు అన్ని ఛానళ్ళల్లో లీక్ చేయడం గాని జరిగిందనమాట. ఈ ఆగస్టు నుండి అయితే మనకైతే ఈ రైతు భరోసా అనేది అయితే మొదలవుతుందని అయితే తెలియడమే జరిగిందనమాట. అంటే దాదాపు ఆగస్టు ఫస్ట్ వారం అంటే ఆగస్టు ఫస్ట్ వీక్‌లోగా ఈ రైతు భరోసా అనేది అయితే దాదాపు 1 ఎకరం, 2, 3 ఎకరాలున్న రైతుల ఖాతాలలో అయితే జమ చేస్తున్నట్లయితే తెలియడమే జరిగిందనమాట. ఈ రైతు భరోసా వచ్చేసి అయితే 4 విడతలుగా ఈ రైతు భరోసా అనేది అయితే చేయడమే జరిగిందనమాట. ఈ 4 విడతలుగా ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే తెలియడమే జరిగింది. అలాగే మీరు గనుక మీ బ్యాంక్ అకౌంట్ అనేది అయితే యాక్టివ్‌లో ఉందా లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. అంటే మీ బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుందా లేదా అంటే మీరు రైతు భరోసా అకౌంట్‌కి ఇచ్చిన బ్యాంక్ అకౌంట్ అయితే మీకు పనిచేస్తుందా పని చేయట్లేదా అని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. దాదాపు ఈ రైతు భరోసా బుక్కులు కూడా అంటే ఈ రైతు భరోసా పుస్తకాలు కూడా ఈ ఈ నెల ఆఖరిలోగా ఈ రైతు భరోసా పుస్తకాలు కూడా అందరి ఇంట్లోకైతే చేరుతుంటాయి. ఇది చేరిన తర్వాత ఎమ్మటే మీరు గనుక అప్లై చేయంగానే మీకైతే రైతు భరోసా అనేది అయితే మీ ఖాతాలో జమ కావడం అయితే మొదలవుతాయన్నమాట. మీకు గనుక అర్థమైందని అయితే భావిస్తున్నా. ఇంకా ఎవరికన్నా కనుక ఈ రైతు భరోసా నుంచి డౌట్లుంటే ఈ రైతు బుక్కులు ఎప్పుడు వస్తాయని అయితే ప్రతి దాని గురించి ఎవరైనా డౌట్లున్నా కిందున్న కామెంట్ అయితే కామెంట్ చేయండి అనమాట. నేనైతే మీకు ఖచ్చితంగా సమాధానం అయితే తెలియజేస్తాను. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.